హాయ్ విఎస్ ఇప్పుడు మన ఎక్సెల్లో నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే డేటా ట్యాబ్లో కాన్సాలిడేట్ ఈ ఆప్షన్ గురించి నేర్చుకుందామండి. చూడండి వియర్స్, ఈ ఆప్షన్ ఏ విధంగా యూజ్ చేస్తారో చూద్దామండి. చూడండి, ఇప్పుడు మనం ఈ ఎక్సెల్ని ఏ విధంగా యూజ్ చేస్తాం. మనం నార్మల్గా ఒక వర్క్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఫార్ములాసే కదండి అప్లై చేసేది. ఈ ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తాం? కొన్ని సెల్స్లో అంటే నెంబర్ ఆఫ్ సెల్స్లో ఉన్న వాల్యూస్ని కలిపి వేరొక సెల్లో ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు నేను బేసిక్గా ఒక సెల్లో 5, ఈ సెల్లో 8 అండ్ ఈ సెల్లో 7 ఇచ్చాను. ఇప్పుడు వీటికి ఒక ఎడిషన్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేస్తాను? ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఈ 3 సెల్స్ని సెలెక్షన్ చేసి క్లోజ్ ఎంటర్ ఈ విధంగా అప్లై చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేసాం? ఈ 3 సెల్స్ని కలిపి వేరొక సెల్లో ఎడిషన్ చేస్తాం. మరి ఈ కన్సాలిడేట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఎక్సెల్లో ఉండే ఈ షీట్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ షీట్స్లో ఉన్న వాల్యూస్ని కలిపి వేరొక షీట్లో ఎడిషన్ చేస్తాం. ఎడిషనే కాదండి, యావరేజ్ కనుక్కోవచ్చు, మ్యాక్సిమం వాల్యూస్, మినిమం వాల్యూస్ ఏదైనా కనుక్కోవచ్చు. ఏ ఆప్షన్ ద్వారా? కన్సాలిడేట్ అనే ఆప్షన్ ద్వారా. ఓకేనా? ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3, షీట్ 4 కొన్ని వాల్యూస్ ముందుగానే టైప్ చేసి పెట్టాను. ఓకేనా? చూడండి వ్యూయర్స్, షీట్ 1లో మీరు ఎన్ని సెల్స్లో అయితే వాల్యూస్ టైప్ చేశారో షీట్ 2లో కూడా అన్నే సెల్స్లో వాల్యూస్ టైప్ చేయాలండి. షీట్ 3లో కూడా అంతే, షీట్ 4లో కూడా అంతే చేయాలి. సో షీట్ 5లో మనం రిజల్ట్ అనేది తీసుకురావాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం చేయాలంటే షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఎన్ని సెల్స్లో అయితే మీరు మ్యాటర్ టైప్ చేశారో షీట్ 5లో అన్ని సెల్స్ని సెలెక్షన్ చేయాలి. ఓకేనా? చూడండి, ఇక్కడ నేను షీట్ 1లో మొత్తం 10 సెల్స్లో వాల్యూస్ టైప్ చేశాను. మీకు ఏ షీట్లో అయితే రిజల్ట్ రావాలో ఆ షీట్లో అన్ని సెల్స్ని సెలెక్షన్ చేయండి. ఓకేనా? మనం జనరల్గా 10 సెల్స్ని కదండి టైప్ చేసింది. ఓకేనా? అలా ఈ 10 సెల్స్ని సెలెక్షన్ చేసి కన్సాలిడేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందా? చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఫంక్షన్ అనే ట్యాబ్ ఉంది కదా, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోండి. అంటే సమ్ కావాలంటే కౌంట్ కావాలన్నా, యావరేజ్ కావాలన్నా, మ్యాక్సిమం కావాలన్నా, మినిమం కావాలన్నా ఏదైనా మీరు చేంజ్ చేసుకోండి. మీకు కావాల్సింది ఏంటండి? సమ్. దీన్ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత కింద రెఫరెన్స్ ఉంది చూసారు కదా, దాని కింద బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ మీద కర్సర్ బ్లింక్ అయ్యేలాగా సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు షీట్ 1ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి ఇక్కడున్న సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. ఎప్పుడైతే మీరు సెలెక్షన్ చేస్తున్నారో ఆటోమేటిక్గా రేంజ్ తీసుకుందా లేదా? ఓకే, ఇలా రేంజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ అనే బటన్ కనబడుతుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, అంటే షీట్ 1లో ఉన్న వాల్యూస్ మొత్తం రేంజ్ తీసేసుకుందండి. అలానే షీట్ 2లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ సెల్స్ ఉన్నాయి కదండి, ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. యాడ్ అంటే షీట్ 2లో ఉన్న వాల్యూస్ కూడా తీసేసుకున్నారు. అలానే షీట్ 3లోకి వెళ్ళండి. ఈ సెల్స్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. యాడ్. అలానే షీట్ 4కి రండి. ఈ వాల్యూస్ మొత్తం సెలెక్షన్ చేయండి. యాడ్. ఇప్పుడు ఆన్సర్ ఎక్కడైతే కావాలో ఆ షీట్ని సెలెక్షన్ చేయండి. సెలెక్షన్ చేసి ఇక్కడ వాడు డిఫాల్ట్గా షీట్ 5 కూడా ఆ రేంజ్ అనేది ఇచ్చేసాడు చూడండి. ఈ రేంజ్ని మీరు తీసేయాలి, అంటే డిలీట్ చేయాలి. డిలీట్ చేసి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఓకే అనే బటన్ ప్రెస్ చేయండి. ఇగో చూడండి, ఓకే అనే బటన్ కనబడుతుంది కదా. చూడండి, ఇక్కడ మీరు ఓకే ప్రెస్ చేసే ముందు ఇక్కడ రెఫరెన్స్లో ఎలాంటి రేంజ్ అంటే ఎలాంటి కోడ్ అనేది ఉండకూడదు. ఈ కోడ్ మొత్తాన్ని తీసేసి మీరు ఓకే చేస్తేనే ఆన్సర్ అనేది వస్తుందండి. మీరు ఎప్పుడైతే ఓకే అంటారో ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చిందా లేదా? అసలు ఈ రిజల్ట్ కరెక్టా కాదో తెలియాలంటే షీట్ 1లో ఫస్ట్ సెల్లో ఎంత ఉందండి? 1. షీట్ 2లో 10, 10 + 1 11, 11 + 100 111, 100 + 11 + 1000 1111. ఓకేనా? ఆన్సర్ కరెక్టా కదా? అంటే రిమైనింగ్ సెల్స్లో ఉన్న ఆన్సర్స్ కూడా కరెక్ట్. ఈ విధంగా కన్సాలిడేట్ అనే ఆప్షన్ యూజ్ చేయొచ్చండి. చూడండి, మీరు ఒక ప్రాబ్లమేటిక్గా ఈ ఆప్షన్ యూజ్ చేయాలి అంటే మీకు ఎంప్లాయ్ పేరోల్ టేబుల్ అని ఒక ప్రాబ్లం చెప్పాను. ఓకేనా? ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఒక ఎంప్లాయ్ బేసిక్ శాలరీసు, హెచ్ఆర్ఏ, టీఏ, డిఏ అలా ఒక్కో షీట్లో అంటే ఒక షీట్లో బేసిక్ శాలరీస్ తీసుకోండి. షీట్ 2లో హెచ్ఆర్ఏ, షీట్ 3లో టీఏ అండ్ షీట్ 4లో ఎంఏ, ఇలా మెడికల్ అలవెన్సెస్ ఈ మొత్తం తీసుకెళ్ళి ఆన్సర్ రావాల్సిన షీట్లో గ్రాస్ శాలరీ కనుక్కోండి. ఈ విధంగా ప్రాబ్లమేటిక్గా కూడా ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. ఓకే వ్యూయర్స్.